కలెక్టరేట్లోని సెంటనరీ హాల్ నందు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో ఎల్నినోపై అవగాహన సదస్సు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఏఆర్ఎస్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంది, జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షపాతం ఎలా ఉంది, పంటల సాగు ఏ విధంగా ఉంది, సాగు ముందుకు వెళ్ళకపోవడంపై పలు కారణాలు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏ ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సి వస్తుంది అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడు డిఓ గారితో చాలా విషయాలు చెప్పారు. నేను రోజుకి వెళ్ళను, మీరు ఎందుకంటే చాలా ప్రొజెక్టెడ్ ఏరియా చాలాగా ఉండే పరిస్థితి, మీరు అప్డేట్ అవ్వాలి వాటితో. వైస్ ఛాన్సలర్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, అత్యల్ప వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రధానమైన పంటల సాగు తక్కువగా నమోదు అవుతుందని అన్నారు. రెడ్ గ్రామ్, మొక్కజొన్న, వేరుశెనగ ప్రధాన పంటల సాగు గత సంవత్సరంతో పోలిస్తే సగానికి సగం తక్కువగానే ఉందని చెప్పారు. ఈ పంటల సాగు ముందుకు వెళ్లాలంటే రానున్న 30 నుంచి 40 రోజులు రైతులు వర్షపాతాన్ని బట్టి, ఎల్నినో ప్రభావాన్ని బట్టి ఏ పంట వేస్తే బాగుంటుంది, వేసిన పంటను ఎలా సాగు చేయాలి, ఎలా సంరక్షించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలతో పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి వారానికి ఒకసారి వారంలో జరిగిన పంట పరిణామాలను బేరీజు వేసుకుని తగినటువంటి ప్రమాణాలను రైతులకు అందించాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశోధనా స్థానం బృందాలతో ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ జయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, పలువురు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. రానున్న 30 నుంచి 40 రోజులు చాలా ముఖ్యం కాబట్టి రైతులకి ఎప్పటికప్పుడు ఆ వర్షపాతాన్ని బట్టి ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో బేరే చేసుకుని ఏ పంట వేస్తే బాగుంటుంది, అలాగే వేసిన పంటని పరిరక్షించుకోవడానికి మనం సాంకేతిక పరిజ్ఞానం ఏముంది అన్న దాని మీద కూడా రైతులకి అవగాహన కల్పించడానికి అటు వ్యవసాయ శాఖ అలాగే ఆచార్య ఎన్జీ రంగా శాస్త్రవేత్తలు విస్తృతంగా ఈరోజు ఒక వర్క్షాప్, ఎల్నినో వర్క్షాపు ఇక్కడ పంటల ప్రణాళిక మీద మనం చేయడం జరుగుతుంది. దీనికి మన వ్యవసాయ యూనివర్సిటీ లీడ్ తీసుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీము వ్యవసాయ అధికారులతో కూడా అనుసంధానం చేసుకుని ప్రతి వారానికి ఒకసారి కలిసి ఆ వారంలో జరిగిన పరిణామాలు, అంటే వర్షపాతం ఏ విధంగా ఉంది, పంటల సాగు ఏ విధంగా ముందుకెళ్తుంది, కొరత ఉందా, వీటన్నిటి బేరీ చేసుకుని తగినటువంటి అడ్వైజరీస్ రైతులకి అందించడానికి మన సైంటిస్టుల బృందం, వ్యవసాయ శాఖ బృందంతో ప్రతి వారం ప్రతి పరిశోధనా స్థానంలో ఈ జిల్లాలో కలిసి ఆ విధంగా ప్రణాళిక రూపొందించాలని కూడా ఈరోజు ఆదేశించడం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.